హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుచిత్ర. నా వయసు 23 సంవత్సరాలు. మా ఆయన పేరు రవి. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. మేము ఉండేది బెంగుళూరులో. మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు గడుస్తున్నా మాకు మాత్రం పిల్లలు పుట్టనే లేదు. ఎందుకంటే నాకు గర్భాశయంలో ప్రాబ్లం ఉండటం వల్ల నేను తల్లిని కాలేకపోయాను. దీనితో నేను ఎక్కని గుడిమెట్టంటూ లేదు, మొక్కని దేవుడంటూ లేడు. అదేవిధంగా బాధపడని రోజంటూ లేదు. దానికి తోడు మా అత్తగారు ఒక గయ్యాలి గంప. ఎప్పుడు చూసినా నన్ను సాధిస్తూనే ఉంటుంది. పిల్లల్ని ఎప్పుడు కంటావు, నువ్వు గుడ్రాలివి అంటూ నన్ను సూటిపోటి మాటలతో అస్తమాను బాధ పెడుతూనే ఉంటుంది. ఇంతకీ మా అత్తగారి పేరు మీకు చెప్పలేదు కదూ. ఆవిడ పేరు మంగమ్మ. ఒక్కగానొక్క కొడుకు కావడంతో మా అత్తగారు మా మామగారును మా దగ్గరే ఉంటున్నారు. దీనికి తోడు ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏ శుభకార్యాలకు వెళ్ళినా ఏదైనా విశేషం ఉందా అంటూ కనబడిన ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతూనే ఉంటారు. దాంతో వారికి ఏమి చెప్పాలో తెలియక నేను పడే బాధ వర్ణనారహితం. నాలో నేనే కుమిలిపోతూ ఏదో జీవితం అలాగా కొనసాగిస్తున్నాను. అయితే ఆయన గారు మాత్రం నన్ను ఒక్క మాట ఏమీ అనరు. ఆయన చాలా మంచివారు. కాకపోతే ఆయనకి ఎప్పుడు ఇంటి మీద ధ్యాస కంటే పని మీద ధ్యాసే ఎక్కువ. కాబట్టి పట్టుమని ఇంటి దగ్గర 10 నిమిషాలు కూడా ఉండరు. ఇంకా అసలుకేది విషయానికి వస్తే నేను అలా నాలో నేను కుమిలిపోతున్న టైంలో నాకు మా ఫ్యామిలీ డాక్టర్ ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఖచ్చితంగా పిల్లల్ని కంటావు, తల్లివి అవుతావు అనే మనోధైర్యాన్ని నాలో చాలా వరకు నింపాడు. ఇంతకీ మా ఫ్యామిలీ డాక్టర్ పేరు ఈశ్వర్. ఈయన మా ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే కాదు, మా ఆయనకి మంచి స్నేహితుడు కూడాను. అయితే ఒకరోజు నేను ఎక్కువగా పూజలు పునస్కారాలు నోములు ఉపవాసాలు చేయటం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను. దాంతో మా అత్తగారు కంగారు పడి మా ఆయనకు ఫోన్ చేశారు. వెంటనే మా ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ అయిన ఈశ్వర్కు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. నన్ను చెక్ చేసిన మా ఫ్యామిలీ డాక్టర్ ఈవిడ చాలా బలహీనంగా ఉంది, సరిగా తినడం లేదా ఏంటి అని మా అందరినీ ప్రశ్నించాడు. దానికి నేను ఉపవాసాలు చేస్తున్నాను డాక్టర్ అంటూ అమాయకంగా సమాధానం ఇచ్చాను. దానికి ఆయన నాపై కోప్పడి, మీరు చాలా నీరసంగా ఉన్నారు, ఈ టైంలో ఇలాంటివి చేయటం మంచిది కాదు, బలానికి కొన్ని టానిక్లు రాసిస్తానంటూ రాసిచ్చాడు. అలాగే 4 రోజులు రెగ్యులర్ చెకప్కి నేనే వస్తానంటూ ఒక ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. దాంతో మా ఆయన ఇటువంటి ఉపవాసాలు వంటివి ఇంకెప్పుడు చేయకు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. డాక్టర్ గారు ఏ ప్రొసీజర్ అయితే చెప్తారో దాన్ని ఫాలో అవ్వు అంటూ మరలా మా ఆయన డ్యూటీ పనిలో నిమగ్నమైపోయారు. అయితే మరుసటి రోజు చెకప్కి వచ్చిన డాక్టర్ గారితో నా బాధనంతటినీ చెప్పుకున్నాను.
దాంతో ఆయన మీరు ఏమీ బాధపడకండి, మీకు మంచి రోజులు వస్తాయి అంటూ మంచి గైనకాలజిస్ట్ అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి చూపించుకోండి అంటూ నాకు ధైర్యం చెబుతూ ఆ అడ్రస్ ఇచ్చాడు. కానీ మీరు ఇంకా నీరసంగా ఉన్నారు, మీకు ఒక సెలైన్ బాటిల్ ఎక్కించాలి అంటూ ఒక బాటిల్ని అమర్చాడు. దానితో నేను అలా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. అయితే నేను చాలా అందంగా ఉంటానేమో, ఉన్నట్టుండి ఆ డాక్టర్కు నా మీద పాడుబుద్ధి పుట్టింది. నేను మెలకువలో లేని టైంలో, మంచి మత్తులో ఉన్న సమయంలో నా ఒంటి మీద పుట్టుమచ్చలతో సహా నా అందచందాలన్నిటినీ చూసేశాడు. ఆ మత్తులో ఏం జరుగుతుందో తెలియని నాకు మా గదిలో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న డాక్టర్ నన్ను పూర్తిగా వశపరుచుకొని అనుభవించసాగాడు. అయితే మెలకువ వచ్చాక ఏం జరిగిందో నాకైతే తెలిసేది కాదు, గుర్తొచ్చేది కూడా కాదు. ఇలా ఒక 4-5 రోజులు ప్రతిరోజు డాక్టర్ ఈ విధంగానే చేసేవాడు. దాంతో అనుమానం వచ్చిన నాకు ఒకరోజు అసలు ఏమి జరుగుతుందో కనిపెట్టాలని మత్తులోకి వెళ్ళినట్టు నటించాను. అయితే అక్కడికి వచ్చిన డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేస్తున్నానని వంకతో ఆ రోజు నా అందచందాలన్నిటితోని ఆడుకుంటున్నాడు. వెంటనే నేను కళ్ళు తెరిచి, ఏమి చేస్తున్నారు డాక్టర్ మీరు అని అడిగాను. దానితో బిక్క మొహం వేసేశాడు. అయితే అతని మొహంలో ఒకటే కంగారు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకు అని నన్ను బ్రతిమలాడాడు. పైగా ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకుండా ఉంటే నీకు మంచి గైనకాలజిస్ట్ డాక్టర్ని నేనే చూపిస్తానంటూ నాకు ఆశ చూపించాడు. అంతేకాకుండా ఎలాగో ఇక్కడ దాకా వచ్చింది కదా, కంటిన్యూ చేద్దాం పదా అన్నాడు. మా గది తలుపులు మూసేశాడు. అయితే అతను చెప్పిన మాటలు నమ్మిన నేను అతను ఏమి చేసినా అడ్డు ఆపు చెప్పలేదు. అయితే అతను చెప్పిన విధంగానే మంచి గైనకాలజిస్ట్ డాక్టర్ను నాకు పరిచయం చేశాడు. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్తోనే నేను ట్రీట్మెంట్ చూపించుకున్నాను. ఒక 3 నెలల్లోనే ఒక సంతోషకరమైన వార్త నా జీవితంలోకి వచ్చింది. అవును, మీరు ఊహించిందే, నేను తల్లిని కాబోతున్నాను. దీనితో నా బంధువుల్లో కానీ, నా ఫ్రెండ్స్ దగ్గర కానీ, నా కుటుంబంలో కానీ ఎక్కడా లేని గౌరవ మర్యాదలన్నీ దక్కాయి. దాంతో మా అత్తమామలు, మా ఆయన ఆనంద సంతోషాలు అన్నీ అంబరాన్ని తాకాయి అనుకోండి. మా ఇంట్లో ఆనందం విలయతాండవం ఆడింది. ఇలా ఒక్కసారిగా నా జీవితంలో ఆ డాక్టర్ రాక వల్ల ఆనంద సంతోషాలు ఉప్పొంగాయి. ఇట్లు మీ ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇదేనండి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.